ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ఎన్నికలు తొలి దశ పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 18 జిల్లాల్లో ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. దాదాపు మొత్తానికి ఏదైతే 121 సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ప్రధానంగా తొలి విడత పోలింగ్లో భాగంగా ఇటు ప్రత్యేక బలగాలు కూడా మోహరించాయి. 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాలు తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతున్నటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనున్నది. అది ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి పోలీసు విభాగాలు కావచ్చు, సీసీటీవీ అలాగే డ్రోన్లతోటి ఎప్పటికప్పుడు అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తానికి పోలింగ్ సరళిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ కూడా సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు బీహార్ తొలి ఎలక్షన్ సంబంధించి తొలి పోలింగ్ దశ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికలకు గాను 243 ఏదైతే పోలింగ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతగా 121 అసెంబ్లీ స్థానాలకు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియలో దాదాపు 1314 మంది అభ్యర్థులు 121 స్థానాల్లో బరిలో ఉన్నారు. ప్రధానంగా తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలంతా కూడా మొదటి విడతలోనే వారి భవిష్యత్తుని పరీక్షించుకున్నారు. దాదాపు ఈ మొదటి విడతలో 3.75 కోట్ల మంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో దాదాపు 45,341 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా 10,72,000 పోలింగ్ స్లిప్పులు ఇప్పటికే పంపించారు. అయితే SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఉందో అది రిపోర్ట్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన సవరణ, ఎన్నికలకు ఓటర్ జాబితాకు సంబంధించిన సవరణ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక బీహార్ లో దాదాపు 7 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించబడ్డాయని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఒక పక్క ఆరోపణ చేస్తుంటేనే అది విజయవంతమైంది, దాన్ని కొనసాగింపు చేస్తామని చెప్పేసి ఇటీవలే మరో 11 రాష్ట్రాల్లో కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో SIR సవరణ చేసిన తర్వాత మొదటి ఎలక్షన్లు, బీహార్ ఎలక్షన్లు ఇది మొదటి పోలింగ్ తొలి దశ పోలింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎంపిక జరుగుతుంది. అయితే ప్రధానంగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యము ఏదైతే పోటీలో ఉన్నది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాగఠబంధన్ ఉంది. రాజకీయ వ్యవకర్త పీకే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసూరజ్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా మహాగఠబంధన్ నుంచి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి తారాపూర్, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్, మంత్రులు మంగల్ పాండే శివన్ నుంచి, నితిన్ నవీన్ బంకింపూర్ నుంచి, సంజయ్ సరోగి దర్భంగా నుంచి, జీవేష్ కుమార్ జాలే నుంచి, కేదార ప్రసాద్ గుప్తా కుహానీ నుంచి, జేడీయూ మంత్రులు శ్రావణ్ కుమార్ నలంద నుంచి. ప్రధానంగా ఈ నలంద నితీష్ కుమార్ సొంత జిల్లా, విజయ్ కుమార్ చౌదరి సరాయ్ రంజన్ నుంచి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి బరిలో ఉన్నారు. ఈ మొత్తం మొదటి విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాఘోపూర్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తేజస్వి భావిస్తున్నారు. ఆయనపై బీజేపీ చెందిన సతీష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన 2010 ఎన్నికలు తేజస్వి తల్లి మాజీ నేతలకు సంబంధించి ఆ నేతల్లో కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా, ఆ మొత్తానికి సమస్యాత్మక ప్రాంతాలు ఈ తొలి దశలో ఎన్నున్నట్టు ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? ప్రధానంగా బీహార్ లో చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయని మొదటి నుంచి కూడా అంచనాకు వచ్చారు. చాలా చోట్ల కూడా ప్రధానంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. 3 అంచెల నిఘా వ్యవస్థ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ఇటు డ్రోన్ కెమెరా కావచ్చు, వెబ్ కాస్టింగ్ కెమెరా కావచ్చు, సీసీ కెమెరాల సర్వేలెన్స్ తో పాటు మొబైల్ వెహికల్ సర్వేలెన్స్ తో నిఘా ఏర్పాటు చేశారు. గతంలో లాగా కాకుండా మొట్టమొదటిసారి ఈ బీహార్ ఎన్నికల్లో ఏదైతే బ్యాలెట్ కు సంబంధించి వీవీప్యాట్ పైన ప్రత్యేకంగా కనిపించే విధంగా కలర్ ఫోటో, అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు అభ్యర్థికి సంబంధించిన పార్టీ సింబల్ ను కూడా కలర్ ఫోటోతో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తారు. అంతేకాకుండా గతంలో ఏదైతే మొబైల్ ఫోన్ సంబంధించి ఎలాంటి లాకర్ ఏర్పాటు చేయలేదు. ఈసారి ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లకు కూడా ప్రత్యేకంగా లాకర్ ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్ పైన.
బయట ఖచ్చితంగా ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకెళ్తే పోలింగ్ బూత్ బయట ఉన్న లాకర్ లో మొబైల్ ఫోన్ పెట్టి లోపలికి అలో చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ ను లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే చాలా చోట్ల కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు కూడా ఇటు కేంద్ర బలగాలను అక్కడ మోహరించింది. స్థానిక వారిని అంటే స్థానిక పోలీసుల కూడా మోహరించింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ను సజావుగా జరిగేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిఘాను పరిశీలిస్తున్నారు. ఇటు డ్రోన్ కెమెరాల సహాయం, అటు వెబ్ కాస్టింగ్ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సర్వే ఎప్పటికప్పుడైతే పరిశీలించనున్నారు. ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగమని చెప్పేసి సిఈసి అనేక మార్లు చెప్పింది. అందులో ప్రధానంగా మేము ఎస్ఐఆర్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు రిప్లేస్ చేయడం, అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఈసారి కలర్ ఫోటోకు సంబంధించి అంటే అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు గుర్తుకు సంబంధించిన కలర్ ఫోటోను కూడా ప్రత్యేకంగా రూపొందించినట్టు చెప్పారు. కేంద్ర బలగాలను అవసరమైన మేర వాడుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము ఎన్నికల నిర్వహణ చేస్తామని చెప్పారు. మరోపక్క ఇటు రాహుల్ గాంధీ సైతం ఇప్పటికీ కూడా ఎస్ఐఆర్ పైన అనేక అనుమానాలు లెక్కెత్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దానికి మించి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన రాహుల్ గాంధీ కూడా అఫిడవిట్స్ కావచ్చు, ఇతరత్ర అంశాలను మీరు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటే కూడా ఇవ్వలేరని చెప్పేసి కూడా ఇటు సిఈసి చెప్తున్నారు. అయితే మొత్తానికి బీహార్ ఎన్నికల వేళ ఇటు ఓట్ చోరీ ఒకవైపు, మరోవైపు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఆ మూడు ప్రధాన పార్టీల మధ్య ఓరాఓరిపోతుంది. దాదాపు 121 స్థానాలకు 1314 మంది బరిలో ఉన్నారు. మొదటి విడత దాదాపు 6 గంటల వరకు కొనసాగనుంది. ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో 6 గంటల లోపు వారందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏదైతే ఎక్స్ట్రీమిస్టులు ఏరియా కావచ్చు, అతి సమస్యాత్మక ప్రాంతాలైతే కేవలం 5 గంటల వరకే పోలింగ్ ను ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కొద్దిసేపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో మొదట ఏదైతే వీవీప్యాట్లకు సంబంధించిన కౌంటింగ్ అంటే మొదట ఎవరైతే పోలింగ్ ఏజెంట్ వారి సమక్షంలో వీవీప్యాట్లకు సంబంధించిన చెకింగ్, ర్యాండమైజేషన్ ఉంటుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లెవెల్.